యేసుక్రీస్తునామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను, శాశ్వత ప్రేమను, ఆయన పునరుద్ధాన శక్తిని, బలాన్ని తెలుసుకోవడానికే మరి ఈ యొక్క వాక్య ధ్యానాలని మీతో మనవి చేస్తున్నాం. ప్రియులారా, మరి వర్డ్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో వింటున్నటువంటి విషయాలను, దాని గురించి మీ అభిప్రాయాలను మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మరి అంతేకాకుండా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే మేము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తామని మీతో మనవి చేస్తున్నాం. అంతేకాకుండా మరి స్క్రీన్పై ఇచ్చినటువంటి ఆ యొక్క అకౌంట్ కూడా మీరు సేవలో సహకరించి ఆర్థిక సహాయం చేయగలరని కూడా మీతో మనవి చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ఈ విధంగా పరస్పర సహకారంతో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని మనము పంచిపెట్టేవారంగా, స్వీకరించేవారిగా, మరి దేవుని చేత ఆశీర్వదించబడేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈరోజు వాక్య భాగానికి తీసుకున్నటువంటి భాగము మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలోంచి తీసుకోవడం జరిగింది. మరి ఫిలిప్పీ పత్రిక గురించి కూడా కొంత ఉపోద్ఘాతం ఇస్తే మంచిదని భావిస్తున్నాను. ఫిలిప్పీలకు అపోస్తుడైన పౌలు గారు ఈ పత్రిక రాసినారు. ఆయన క్రీస్తు శకం 60లో రాసినట్లు తెలుస్తుంది. పౌలు గారు తన రెండవ శుభవార్త ప్రచార ప్రయాణంలో ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించాడు. ప్రియులారా, మరి ఈ లేఖ రాస్తున్నప్పుడు ఆయన మరి సువార్త కోసం హింసలకు గురి అయినటువంటి వాడుగా ఉండి ఖైదీలో ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి కష్టాలలో మరి అతన్ని సణుక్కోకుండా, గొనుక్కోకుండా లేదా కృంగిపోకుండా ఫిలిప్పీ విశ్వాసులంతా కూడా ప్రభువునందు ఆనందించాలని రాయడం చాలా విశేషం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇది ద ఫిలిప్పీన్ ఎపిస్టల్ ఈజ్ ఎ ప్రిజన్ లెటర్. పౌలు గారు బంధకాలలో ఉండి, ఖైదీలో ఉండి మరి ఫిలిప్పీలోని విశ్వాసులను బలపరచడానికి కోసము రాసిన లేఖ అని మీతో మనవి చేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమంటే శుభవార్త ప్రచారం. నిజానికి శుభవార్త అన్నప్పుడు లేదా సువార్త అన్నప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క మరి జనన, మరణ, పునరుద్ధానాలు, ఆయన తిరిగి రాకడ, ఆయన మానవుల పట్ల చేసిన రక్షణ ప్రణాళిక, ప్రేమ, త్యాగము, బలియాగము, ఆయన ఇచ్చే పరలోకపు మరి వైభవము, నిరీక్షణ అని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి ఈ సువార్త అనేటువంటిది ఈ విషయంలో ఆ యొక్క ఫిలిప్పీ సంఘస్థులు కూడా పాలివారై ఉన్నందున పౌలు గారు అభినందించారు. ఇక్కడ 4వ వచనంలో చూస్తే సువార్త విషయంలో ఫిలిప్పీ విశ్వాసులు తనతో పాలివారై ఉన్నారని అభినందిస్తూ, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన దేవుడు యేసుక్రీస్తు దినం వచ్చేంత వరకు దానిని కొనసాగించునని నేను నమ్ముచున్నానని పౌలు గారు అంటారు. ప్రియులారా, నిజానికి ఇక్కడ సువార్త అనేటువంటిది మరి రక్షణతో ప్రారంభమవుతుంది. మరి రక్షణనిచ్చేటటువంటి శుభవార్త వారి హృదయాలలో, అనగా ఫిలిప్పీ విశ్వాసుల హృదయాలలో, ఫిలిప్పీ సంఘ సభ్యుల విశ్వాసుల హృదయాలలో దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ కార్యాన్ని ఆ ప్రభు దినం వరకు కూడా ఆయన కొనసాగిస్తాడని, అందుకోసమే ఆయన ఆ ప్రభువునందు మరి ఆనందిస్తూ ఆయనలో స్థిర విశ్వాసం ఉంచాలని మరి విశ్వాసులను బలపరచడానికి రాసిన లేఖ అని మీతో మనం చేస్తున్నాను. ఇంకా విచిత్రం ఏమంటే ఇందులో పాపము అనేటటువంటి మాట కూడా లేదు. మరి ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ఆనందించుడి అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ 3వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోనూ రాయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆ యొక్క వచనానికి వస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే,
కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా. నిజానికి చాలా పౌలు గారు బంధకాలలో ఉండి, ఖైదీలో ఉండి వారిని అభినందిస్తున్నా లేదా మాట్లాడుతున్న తీరు చాలా ఆశ్చర్యాన్ని, మరి ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది ప్రియులారా. మరి ఒక బంధకాల్లో ఉంటూ మీరు ఆనందించండి అని ఎలా అనగలిగాడంటే, ఆయన ఉద్దేశం ఏమంటే, తాను శరీరరీతిగా ఖైదీలో ఉన్నప్పటికీ, బందీలుగా ఉన్నప్పటికీ తన ఆత్మ బందీగా లేదని, యేసుక్రీస్తులో మరి తాను స్వేచ్ఛాజీవిగా ఉన్నానని పౌలు గారి యొక్క భరోసా ధీమా ఉన్నదని, విశ్వాసమై ఉన్నదని, నిరీక్షణ ఉన్నదని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి అందుకే ఏమంటాడంటే, నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును కిరీటమునైనా నా ప్రియులారా అంటాడు. మరి పౌలు గారు అపేక్షిస్తున్నాడంటే మరి వారిని చూడాలని, వారి ప్రేమను బట్టి, మరి వారు చూపినటువంటి విశ్వాసాన్ని బట్టి మరి తాను ఆనందిస్తూ వారు తన విషయంలో కిరీటం వలె ఉన్నారని వారిని అభినందించడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయము, నా ఆనందమును నా కిరీటం అనే మాటను మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఎందుకు ఆయనకు పౌలు గారికి ఆ యొక్క ఫిలిప్పీ సంఘం పట్ల ఆసక్తి కలిగిందంటే, మరి ప్రాముఖ్యంగా ఫిలిప్పీ సంఘములో ఆయన ప్రచార ప్రయాణంలో వారు రక్షింపబడినటువంటి వారు, అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. అలాంటి వారిలో అనుగ్రహించబడిన రక్షణను బట్టి మొట్టమొదటిగా విశ్వాసుల హృదయాలలో ఆనందం కలిగింది, సంతోషం కలిగింది, నిరీక్షణ కలిగింది. అంతేకాకుండా పౌలు గారికి కూడా తనలో ఆత్మలో ఆనందం కలిగిందని మీతో మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఇట్టి జనముల మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని రాయబడింది. నిజానికి ఫిలిప్పీ సంఘస్థులు విశ్వాసులైన వారు దేవుని వాక్యాన్ని, జీవవాక్యాన్ని చేతబట్టుకొని మరి ప్రకటించినటువంటి వారుగా ఉన్నట్లు కూడా మనము ఇక్కడ పౌలు భక్తుడే సెలవిస్తున్నాడు. దాన్ని బట్టి ఆయనకు మరింత ఆనందం కలిగిందని మీతో మనవి చేస్తున్నాను. అనగా విశ్వసించడం మాత్రమే కాకుండా మరి వారు సువార్తలో పాలివారయ్యారని, మరి వెలుగైనటువంటి యేసును ప్రజలకు, మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క జ్ఞానజ్యోతిని వెలిగించడంలో వారు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలిసి మరి పౌలు గారు వారిని బట్టి ఆనందించాడు. అందుకనే మీరు కిరీటములని అభినందించాలని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ద ఫిలిపియన్ బిలీవర్స్ became torch bearers who carried the good news of the kingdom of light of God to the people. ఇక్కడ the Philippian believers became torch bearers who carried the kingdom's news of the kingdom light of God to the people. మరి యేసుక్రీస్తు యొక్క వెలుగును, ఆ యొక్క వెలుగు సువార్తను, వెలుగై ఉన్న యేసుక్రీస్తును వారు కూడా వెలుగు బిడ్డలుగా మరి దేవుని రాజ్యం యొక్క వెలుగును మరి చీకటి ప్రజల మధ్య, మరి దేవుని ఎరగని మధ్య వారు ప్రకటించినందుకు అది పౌలు గారికి చాలా సంతోషాన్ని తెచ్చిపెట్టిందని మీతో మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకో చోట తెస్సలోనిక పత్రికలో 1 తెస్సలోనిక 2:19 వచనంలో కూడా చూస్తే, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన క్రీస్తు ఎదుట మీరే కదా అన్నాడు. నిజానికి పౌలు గారు యేసుక్రీస్తు చేత పట్టబడిన తర్వాత, ఆయనను రక్షకుడిగా స్వీకరించిన తర్వాత మరి శుభవార్తను ప్రకటించడానికి మరి 3-4 మరి ప్రచార ప్రయాణాలు చేశాడు. అక్కడక్కడ సంఘములను స్థాపించాడు. ఆ సంఘాలలో మరి ఎఫ్ఎస్సి సంఘము, కొలెస్సే సంఘము, ఈ ఫిలిప్పు సంఘం కూడా ఉందని మీతో మనవి చేస్తున్నాను. మరి తెస్సలోనికాయలకు కూడా ఒక లేఖ రాస్తున్న సందర్భంలో కూడా ఆయన ఏమంటాడంటే, ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను
అతిశయ కారణమైనను ఏది మీరే కదా అన్నాడు. నిజానికి మరి చాలాసార్లు క్రైస్తవ విశ్వాసము అన్నప్పుడు క్రైస్తవులు యేసుక్రీస్తును విశ్వసిస్తే ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. తద్వారా వారి హృదయాలలో నిరీక్షణ కలుగుతుంది, పరలోకాన్ని గురించి నిరీక్షణ కలుగుతుంది. జీవించున్న కాలంలో దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, పరిరక్షిస్తాడు, పోషిస్తాడు అనేటువంటి భరోసా కలుగుతుంది. కాబట్టి మరి పౌలుకు ఆ తెస్సలోనిక సంఘములోని విశ్వాసాలను బట్టి మరి వారికి కలిగిన నిరీక్షణను బట్టి ఆనందం కలిగింది. అంతేకాకుండా అందుకు అతిశయ కారణము మరి అతిశయ కిరీటము ఆ యొక్క తెస్సలోనిక విశ్వాసులని కూడా ఆ సందర్భంలో కూడా పౌలు గారు మరి విశ్వాసులను కిరీటంతో పోల్చారు. ఎందుకనగా ఇక్కడ విషయం ఏమంటే మరి పౌలు గారికి అత్యధికమైన ఆనందం కలిగించిన విషయం ఏమంటే ఆయా ప్రాంతాలలోని ప్రజలు యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించడం మాత్రమే కాకుండా వారును ఆ యొక్క వెలుగైన యేసుక్రీస్తు శుభవార్తను మరి చీకటిలోంచి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి వచ్చిన వారు ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి నిజానికి క్రైస్తవుడు అనగా ఒక వెలుగుగా ఉండాలి. యేసు ప్రభు వారు ఏమన్నా అంటే నేను ఈ లోకంలో నేను మీకు వెలుగును, నన్ను నమ్మిన భక్తులు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఈ వెలుగు సువార్తను ప్రపంచమంతటా ప్రకటించాలని మరి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశమై ఉన్నది, మా ఉద్దేశమై ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారు ఏ విధం చేతనైనను కొందరిని రక్షించవాలవనని అందరి కొరకు అందరి వంటి వాడనైతినంటాడు పౌలు గారు. చాలా he was very serious about sharing the good news to the people so that people may be saved. నిజానికి వారు ఆత్మలు రక్షించబడటం అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అని పౌలు గారు భావించారు. కాబట్టే మరి అల్పుల ఎదుటను, ఘనుల ఎదుటను, రాజుల ఎదుటను, మరి సామాన్యుల ఎదుటను ఆయన ఒక గొప్ప శిలువ సాక్షిగా, పునరుద్ధానానికి సాక్షిగా, ఆయన మహిమ కార్యాలకు సాక్షిగా నిలబడ్డాడని మీతో మనవి చేస్తున్నాను. ఆయన పౌలు గారు ఏమంటాడంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. నిజానికి ఆ మాట చెప్పడం సులభమే కావచ్చు, కానీ క్రీస్తు కోసం జీవించడము మరి చాలా ప్రాముఖ్యమైన విషయము. తానైతే మరణించడానికి కూడా ఆ ప్రభు కోసము సిద్ధంగా ఉన్నానని ఆ విధంగా జీవించినటువంటి మహాసేవకుడు, గొప్ప అపోస్తలుడైన పౌలు. అందుకని ఏమంటాడంటే యేసుక్రీస్తు యొక్క రాకడలో నా ఆనందము, నా కిరీటము మీరే అనగా మరి దేవుడు వారిని, విశ్వాసులైనటువంటి వారిని, ఫిలిప్పీ విశ్వాసులు కావచ్చు, లేదా తెస్సలోనికైనటువంటి విశ్వాసులైన సేవకులని కావచ్చు, భక్తులను అందరినీ దేవుడు మరి జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటములతో వారిని అలంకరించి మరి నా రాజ్యమును స్వతంత్రించుకొనిడి, మరి నేను ఆకలిగొంటే అన్నం పెడితిరి, దప్పికొంటే దాహమిస్త్రి, నేను రోగినైంటే చెరసాలలో చూడవచ్చితిరి, కాబట్టి నా ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకొనిడి, మరి యుగాయుగములు నాతో కూడా ఆనందించుడని అప్పుడు ప్రభువు చెప్పినప్పుడు మరి దేవదూతల ఎదుట, ఆ ప్రభువు ఎదుట మరి ఎంతో ఆనందం కలుగుతుంది, తనకు కూడా ఘనత కలుగుతుందని పౌలు భక్తుడు విశ్వసించాడు. ప్రియులారా, మరి ఇక్కడ ఇంకొకటి వాక్య భాగంలో చూస్తే మరి పౌలు గారి ఆనందానికి ఇంకొకటి కూడా నేను భావిస్తున్నానేమంటే ఆ యొక్క ఫిలిప్పీ సంఘంలో వారిలో కొందరు విశ్వాసులైన స్త్రీలు ఉన్నారు. ఆ విశ్వాసులైన స్త్రీలు 2 గుంపులుగా అయ్యారట. 2 గుంపులుగా ఉండి వారి మధ్యలో అభిప్రాయ భేదాలు కలిగినప్పుడు మరి వారు ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలని ఆశిస్తూ యువోదియను, సుంటికేను మరి ఆ సమాధానం కలిగించండి, లేదా వారి మధ్య సఖ్యత, 2 విశ్వాసులైనటువంటి స్త్రీల మధ్య, స్త్రీల గుంపుల మధ్య సఖ్యత, ఏక మనస్సు కలగజేయండి అని నేను బతిమాలుచున్నాను అంటాడు ఇక్కడ. అంతేకాకుండా ఈ యొక్క ఫిలిప్పీ సంఘములోని ఆ యొక్క విశ్వాసులైనటువంటి స్త్రీలు మరి పౌలు గారి పరిచర్యలో వారు సహాయము చేసిన వారుగా ఉన్నారు. అందుకనే ఆ సహకారుల పేర్లు
జీవ గ్రంథంలో రాయబడి ఉన్నామని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అది నిజానికి ఆ యొక్క సహకారులైన విశ్వాసురాలైనటువంటి ఆ స్త్రీలను బట్టి పౌలు గారు ఆనందించినట్లు నేను భావిస్తున్నాను ప్రియులారా. నిజానికి మనుషుల పేర్లు, ఆయన భక్తుల పేర్లు జీవగ్రంథం అనే గ్రంథంలో రాయబడి ఉంటాయి. నిజానికి ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడి ఉండనట్లయితే వాడు నరకాగ్ని గుండంలో పడద్రోయబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పీ సంఘంలోని మరి కొందరు విశ్వాసులైనటువంటి స్త్రీలు మరి వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినామని పౌలు గారు చెప్పారు. ఆ జీవగ్రంథానికి వెళ్ళి పౌలు గారు ఏమైనా వెళ్ళి చూసారా? చూడలేదు. కానీ వారి జీవితాన్ని, నడవడిని, వారు తన పరిచర్యలో ఏ విధంగా సహాయం చేసినారనేటువంటి విషయాన్ని బట్టి వారు నిజంగా దేవుని నమ్మిన భక్తురాలని, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయని ప్రభువునందు విశ్వసించిన వాడుగా ఉన్నట్లు మనం చూడగలం ప్రియులారా. కాబట్టి అది కూడా పౌలు గారికి మరి ఆనందాన్ని ఇచ్చింది అని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ రెండవదిగా, ఇక్కడ నా ఆనందమును కిరీటమునైనటువంటి ఆ యొక్క విశ్వాసులు ఇట్లు ప్రభువునందు స్థిరులైండుడి. మొదటిది మరి ఆనందము, కిరీటము అయితే రెండవదిగా స్థిరులై ఉండుడి అనగా నిలకడగా ఉండుడని కూడా పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. నిజానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆ విశ్వాసంలో మనం స్థిరపడాల్సిన వారమై ఉంటున్నాం. నిజానికి ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తును నా హృదయంలో ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించాను, బాప్తిస్మం తీసుకున్నాను అనేటటువంటి సాక్ష్యము చాలామందికి ఉంటుంది. అయితే వాళ్ళు చివరి వరకు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామా లేదా, ఆయన ప్రేమలో జీవిస్తున్నామా లేదా, మరి విశ్వాసమందు నిలకడగా ఉన్నామా లేదా అని కూడా మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మరి నేను నా వ్యక్తిగతంగా సాక్ష్యము చెప్పాలంటే కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. నేను డిగ్రీ బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ సమయంలో మరి 18వ ఏటనే యేసుక్రీస్తును నా సొంత రక్షకుడుగా, ప్రభువుగా మరి హృదయంలో స్వీకరించడం జరిగింది. మరి గద్వాలలో ఒక సంఘంలో యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి వర్తమానాన్ని మరి ఒక ఫ్రాన్సిస్ జేవియర్ అనే సేవకుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్న సందర్భంలో మరి యవనస్తుడిగా నేను ప్రతి ఆదివారం వెళ్ళే మంచి యువకుడినే, మరి అప్పుడప్పుడు సినిమాలు చూసే కూడా వాడినే కూడా నేనే, మరి ఆయా చెడు ఆలోచనలు కలిగిన వాడిని నేనే, అయినా కూడా మంచి అబ్బాయిగానే పిలువబడుతున్నాను. కానీ హృదయంలో ఏదో ఒక అసమ్మతి, అసమాధానము, మరి పాపం సంబంధించినటువంటి తాలూకు ఛాయలు నాలో ఉండేను. అయితే అలాంటి సందర్భంలో ఆ యొక్క ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆదివారం నాడు మరి ఉదయం వర్తమానము వాక్యం ప్రకటిస్తున్న సందర్భంలో నా హృదయంలో ఒక రకమైన బాధ, ఒక ముళ్ళులా నాలో ఏదో తప్పుంది, మరి నేను దేవునికి దూరంగా ఉన్నానేమో, మరి నేను పాపంలో జీవిస్తున్నాను, మంచివాళ్ళ కనపడుతున్నాను, కానీ నాలో ఏదో మంచి లేదు, మరి ఏదో తప్పిపోయింది, దేవుని వెలుగు లేదు, నేను ఇంకా పాపంలోనే జీవిస్తున్నానేమో అని అనిపించినప్పుడు ఆ యొక్క వర్తమానం అంతా విన్న తర్వాత మా బంధువు అయిన ఒక విశ్వాసి అయినటువంటి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నా హృదయంలో ఎందుకో బాధ కలుగుతుంది, మరి నాకు చెప్పడానికి దానికి కారణం ఏమో తెలుస్తలేదు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించాలనుకున్నాడు, నీవు తెలిసి తెలియక ఏమైనా పాపాలు చేసింటే వాటిని దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినట్లయితే ఆయన క్షమిస్తాడు, నీకు రక్షణ వెలుగును దయచేస్తాడు అని చెప్పినప్పుడు మరి పాప క్షమాపణ ప్రార్థన నేను చేయడం జరిగింది. ఆ రోజు నా హృదయ భారం అంతా తొలగిపోయి నా హృదయంలో ఎంతో శాంతి నెలకొనింది. అప్పటి నుంచి నేను పాటలు రాయడము, మరి సంఘంలో పాటలు పాడడము, మరి విశ్వాసిగా మరి యవనస్తుల మధ్య శుభవార్తను ప్రకటించడానికి ప్రారంభించడం జరిగింది. మరి అనేక సార్లు కోయర్లో పాడి దేవుని మహిమపరచడం జరిగింది. నిజానికి మరి ఆరాధన అనేటువంటిది ఏమిటో అప్పుడు అర్థమైంది. నిజానికి ప్రభువుని అంగీకరించినంత వరకు సాల్మన్ ప్రకాష్ అయినా,
ఏ పేరు పెట్టుకున్నా దేవుడు లేకుండా జీవితము మనం నిజమైన ఆరాధన చేయలేం ప్రియులారా. అది కేవలము మనం మాటల ద్వారా వస్తుందేమో కానీ హృదయాంతరంగంలోంచి ఆరాధన రావాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేటువంటిది దేవుని యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు పవిత్రాత్మతో వెలిగించబడినప్పుడు మాత్రమే అప్పుడు సాల్మన్ ప్రకాష్ రక్షింపబడిన వాడయ్యాడు, విశ్వాస అయ్యాడు, గాయకుడయ్యాడు. మరి ఈనాడు సేవ చేయడానికి అనేక ప్రాంతాలకు కూడా మరి అనేక సంవత్సరాలుగా ప్రకటించేవాడిగా దేవుడు చేశాడని మీతో మనం చేస్తున్నాం. చెప్పేది ఏమంటే మరి మార్పు అనేటువంటిది కలిగిన తర్వాత దేవుని వాక్యంలో మనం ఎదగాలి. వీ హ్యావ్ టు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, గ్రో ఇన్ గ్రేస్ అండ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మరి ఆయన యొక్క దేవుని వాక్యములో ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ వాక్యంలో ఎదిగినప్పుడు మాత్రమే మనం బలం పొందగలమని మీతో మనం చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక వాక్యములోని విషయము ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు చూస్తే, అంతరంగములో క్రీస్తు ఆత్మను కలిగిన విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుతూ ఆ ప్రభువులో సంపూర్ణులగుటకు ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు గ్రహించుకొనుటకు శక్తి గల వారు కావాలని మరి పౌలు గారు విశ్వాసులను కోరుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ చెప్పేదేమంటే మరి మనము మన హృదయంలో మార్పు అనేటువంటిది అనగా అంతరంగంలో జరిగినటువంటి మార్పు మరి బహిరంగంగా మనం బాప్తిస్మం ద్వారా తెలియజేస్తాం. మరి అప్పుడు మనం పవిత్రాత్మ శక్తిని పొందుతాము. పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడుతూ ఆ ప్రభువులో సంపూర్ణులగుటకు, క్రీస్తులో మనం సంపూర్ణులు కావలసినటువంటి వారమందు కాబట్టి ఆయన ప్రేమలో వేరుపారి స్థిరపడి ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి మనం క్రీస్తు ప్రేమలో వేరుపారవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక చెట్టు బలంగా ఉందంటే దాని యొక్క వేరు వ్యవస్థ భూమిలోకి బలంగా వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎక్కువ కాలము నిలబడగలుగుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఒక రావి చెట్టు లేదా పెద్దగా పెరిగిన చెట్ల యొక్క వేరు వ్యవస్థ చాలా బలంగా ఉండి మరి గాలి తుఫానులు ఎదురైనా అవి పడిపోకుండా ఉండేటటువంటిగా ఉంటాయి. మరి అంతేకాకుండా మర్రి చెట్టు చూస్తే దానికి 2 రకాల వేరు వ్యవస్థ ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ, అబ్బురపు వేరు వ్యవస్థ అనేటువంటిది. తల్లి వేరు వ్యవస్థ అది దాన్ని భూమిలో గట్టిగా పట్టి ఉంచుతుంది. అబ్బురపు వేరు వ్యవస్థ అంటే ఆ యొక్క కొమ్మలలోంచి కూడా కొన్ని వేర్లు వచ్చి భూమిలోకి వెళ్ళిపోవడం ద్వారా ఆ చెట్టు గొప్పగా విస్తరించి అది పడిపోకుండా తుఫాను వచ్చినా అలలు కొట్టినా లేదా గొప్ప ఈదురుగాలు వీచినా అది పడిపోకుండా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచడం మాత్రమే కాకుండా ఆయన ప్రేమలో వేరుపారవలసినటువంటి వారై ఉంటున్నారు. ఆ యొక్క ప్రేమ యొక్క పొడవు వెడల్పు, నిజానికి క్రైస్తవులు లేదా మనుషులు దేవుని వైపు ఆకర్షించబడడానికి నాకు తెలిసిన ఏకైక కారణము యేసుక్రీస్తు ప్రేమయే. ఆయన చూపిన శిలువ ప్రేమ నన్ను ఆకర్షించింది. నేను ఆ ప్రభువును రక్షకుడుగా స్వీకరించానని మరి యొక్క టీవీ ముఖంగా మీకు తెలియజేస్తున్నానని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి ఆయన ప్రేమలో మనం వేర్పారాల్సిన వారం అంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసు ప్రభుని లోక రక్షకుడుగా అనుగ్రహించాడు. ఆయన ప్రేమ సిలువలో చూపినది చాలా గొప్పది. ఆయన ప్రేమకు మనము స్పందించి ఆయన ప్రేమ యొక్క లోతును వెడల్పును ఎత్తును తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంతేకాకుండా క్రైస్తవ విశ్వాస జీవితంలో శోధనలు సమస్యలు వచ్చినప్పుడు మనము తట్టుకొని నిలబడవలసినటువంటి ఉండాల్సిన వారమై ఉంటున్నాం. ఎందుకనగా సాతాను అనేవాడు మరి అనేక సమస్యలను విశ్వాసాలకే తెచ్చిపెడుతుంటాడు, భక్తులకే కూడా తెచ్చిపెడుతుంటాడు. ఎందుకనగా దేవుని నమ్మని వారిని సాతాను పట్టించుకోడు. ఎందుకనగా వారు ఆల్రెడీ సాతాను బంధకాలలోనే ఉంటారు కాబట్టి అవిశ్వాసులను సాతాను పట్టించుకోడు. కానీ విశ్వాసుల మీద
ఆయా సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు మరి విశ్వాసులనే టార్గెట్ చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రోమా సైనికుని వలె మనం అందరం కూడా మరి రోమా సైనికుడు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు ఒక మంచి ఆర్మోర్ ధరించినటువంటి వాడై మరి యుద్ధమునకు మరి దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని మరి మనం యుద్ధం చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 11, 14 వచనాల్లో మనము మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచం గురించి మరి రాయబడింది. వీఆర్ నాట్ ఫైటింగ్ అగైనెస్ట్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగైనెస్ట్ ద డార్క్ ఫోర్సెస్ ఆఫ్ ద డెవిల్. నిజానికి మనము శరీరాలతో పోరాడడం లేదు, కొట్లాడడం లేదు, ఏ మనుషులతో పోరాడడం లేదు, కానీ మరి సాతాను దురాత్మ శక్తులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో, మరి మన కంటికి కనిపించని దురాత్మల సమూహంతో విశ్వాసులు పోరాడుతున్నారని గుర్తు చేసుకోవాలి. అందుకనే మరి దేవుడిచ్చే యుద్ధోపకరణములు మనము ధరించి పోరాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఏలైనగా రక్షణ అను శిరస్త్రాణము, మొట్టమొదటిగా తలకు ఆ రక్షణ అనే శిరస్త్రాణము ధరించి మన ఆలోచనలోంచి పాపం మొదట పుడుతుంది. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాణము, రక్షణ అనేది ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు మరి ఆలోచనలు కూడా పాపం చేయకుండా అతడు కట్టడి చేయగలిగితే దేవుని సహాయం కోరినప్పుడు మరి మనం కాపాడగలుగుతాం. అంతేకాకుండా మరి సాతానుతో పోరాడటకు మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని ఉండుడి, నీతి అను మైమరు తోడుకొని ఉండుడి. మరి కాబట్టి మరి నీతి సత్యములను మనం అనుసరించినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి వాక్యంలో మరి విశ్వాసమును డాలును ధరించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఒక విశ్వాసంతో ఒక డాలును ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో ప్రార్థన అనే కరవాలాన్ని, కత్తిని దూసి దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు మనం శక్తిమంతులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రియులారా. కాబట్టి మరి నీతి సత్యాలు అన్నప్పుడు మన నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను ఎక్కువ కాని యెడల మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేమని కూడా యేసుప్రభువు చెప్పాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనము నీతిని సత్యాన్ని కూడా అనుసరించాల్సిన వారమై ఉంటున్నాం. ఆయన ప్రేమలో వేరుపారి ఆయన విశ్వాసమందు బలవంతులుగా ఉండి దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులు కావాలి. చివరిగా దేవునికి లోబడి ఉండుడి, దుష్టుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనని రాయబడింది. కాబట్టి ఏ వీకెస్ట్ సెయింట్ నెల్ట్ ఇన్ సైలెంట్ ఫెర్వెంట్ ప్రేయర్ సాటాన్ షాల్ ట్రెంబుల్. ఒక బలహీనుడైనటువంటి సేవకుడు, మరి విశ్వాసి అయిన వాడు, మరి ప్రార్థనలో తీవ్రత కలిగినటువంటి ప్రార్థన యోధుడుగా ఉన్నప్పుడు సాతాన్ అనేటటువంటి వాడు మరి వాడే వణుకుతాడు ప్రియులారా. కాబట్టి మరి సాతానుడు ఒక ఓడిపోయిన శత్రువు అని గుర్తు చేసుకొని యేసుప్రభు వారు సాతానుడు సిలువలో చావు దెబ్బ కొట్టాడు. ఆయన భక్తులైనటువంటి వారు కూడా ఆ సిలువలో సాతానును జయించేటటువంటి బలవంతులుగా ఆయన కృపలో ఉండి మరి ఆయనలో ఆనందిస్తూ విశ్వాసం ముందు స్థిరులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మా స్తుతి కారణభూతులమైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తునామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. దేవ, మీ వాక్యంలోని విషయాలకు ధ్యానించితిమి, అందులోని శ్రేష్టమైన సంగతులను, మరి ఆనందమును కిరీటమునైనటువంటి విశ్వాసులు వారి క్రీస్తులో స్థిరంగా ఉండాలనేటువంటి విషయాన్ని మేము ధ్యానించడానికి ప్రయత్నించితిమి. అందులోని శ్రేష్టమైన సంగతులను మేమును మా ప్రియులను వింటున్న వారందరూ గ్రహించుటకు కృప చూపమని, దేవ, మీ వాక్యంలోని శ్రేష్టమైన సత్యములను గ్రహించుటకు ప్రజల హృదయ నేత్రాలు వెలిగించమని, దేవ, విశ్వాసమందు స్థిరపరిచి మీ భక్తులను సేవకులను బలపరచమని, దేవ, మీ రాజ్యంలో ప్రవేశించినంత మట్టుకు మీరే మా చేపట్టి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.